వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన మహిళ ఆ పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక గుంటూరుకు చెందిన మహిళ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోవడంపై పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, ప్రియా, 2 రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో పెన్షన్లు కానీ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి నగదు పంపిణీ చేసే ఏ పథకాల్లో కూడా వాలంటీర్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వేరే ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఏదైతే ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. పెన్షన్లకు సంబంధించి 2 రకాలుగా పెన్షన్లు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి పెన్షన్లు ఇంటి వద్దకు పంపించడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఈసీ ఇచ్చిన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను విత్డ్రా చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వరలక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ అయితే చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి పొలిటికల్ గా కూడా టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇటు హైకోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఇది హీరింగ్ ఎలా జరుగుతుందనే ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.